ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ బరిలో నుంచి సుమారు 30,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందినటువంటి కావ్య కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. వారు ఈ విజయం పైన ఏమంటారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాల్లో మీరు దాదాపు 30,000 పైచిలకుతో మెజారిటీతో గెలుపొందారు. అసలు ఈ విజయానికి మీ కారణం ఏంటి? ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. వారి దీవెనలు ఆశీస్సులతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది. తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని కావలి ప్రజలకి సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాల పాలన పోవాలి, దౌర్జన్యాలు దుర్మార్గాలతో నడిపేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈరోజు ఒకే తాటిపై నిలిచి ఫ్రంట్కి ఈరోజు పట్టం కట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ముందుండి నడిపినటువంటి ఫస్ట్ ప్రజల్లో చైతన్యం తెచ్చినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు, మా జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది. కష్టాల్లో మంచి మండు టెండర్లో వైసీపీ ప్రభుత్వం అరాచకాల మధ్య, పోలీసుల దౌర్జన్యాల మధ్య, వైసీపీ రౌడీల మధ్య యథేచ్ఛగా 3,500 కిలోమీటర్లు తిరిగి ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం యువత మీద ఉంది. కాబట్టి యువత మేలుకోండి అని చెప్పి యువగలం కార్యక్రమాన్ని చేపడితే ఆ కార్యక్రమంతో ప్రజల్లో వచ్చినటువంటి స్పందనే ఈ రోజున ఫ్రంట్కి ఇంతటి మెజార్టీని తీసుకొచ్చి పెట్టింది. అందుకే ఈ సందర్భంగా మా యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే చూపించగలిగేటువంటి చొరవ ఉన్నటువంటి నాయకుడు. అదేవిధంగా ఫండ్స్ తీసుకురావాలి, ఫండ్స్ని సృష్టించాలి, ట్యాక్సులు సృష్టించగలగాలి, ఉద్యోగ రూపకల్పన చేయాలి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవసరమైన ఆలోచనతో ఈరోజు ఒక పక్క యువ నాయకుడు యొక్క లోకేష్ గారి నాయకత్వం, రెండో పక్కన చంద్రబాబు గారి అభివృద్ధి పదం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్ని మేల్కొనిపిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చూపిన చొరవ, ఈ రాష్ట్రానికి ఎంతో కొంత సేవ చేయడానికి సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ అన్నీ కలిసి ఈ రోజున ఒక రాక్షస సంహారం కోసం ఈరోజు రాష్ట్రంలో ఒక ఫ్రంట్గా ఏర్పడటం, దాంట్లో ప్రజలందరూ కూడా హర్షధ్వానాల మధ్య ఈరోజు ఉదయం 6 గంటలకే బారులు తీరి ప్రజలు ఓట్లేయటం ఈ సందర్భంగా మంచి మెజార్టీతో ప్రజలు ఇచ్చారు. దీన్ని మా పార్టీ కానీ అదేవిధంగా ఫ్రంట్ అందరూ కూడా ఈరోజు స్వాగతించారు. ఇదంతా కూడా ప్రజల విజయం, ముఖ్యంగా పేదవారి విజయం. ముఖ్యంగా కావలి సీటు నేను గెలవడానికి కావలి యువకులు, నిరుద్యోగ యువత, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సమిష్టి కృషి వల్ల ఈరోజు నేను మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. నా కావలి ఎమ్మెల్యే సీటును కావలి ప్రజలకు అంకితం చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కావలికి ఎనలేని సేవ చేసే దాంట్లో ముందుంటానని, ప్రజల యొక్క సూచనల మేరకు నిరంతరం వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కావలిని అభివృద్ధి చేసేదంటే ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు కావలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 10 సంవత్సరాల నుంచి కావలి అనేక మాఫియాలకు అడ్డాగా అని పేరు పడింది. మరి ఆ పేరుని ఏ విధంగా పోగొడతారు? ముఖ్యంగా కావలిలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ల్యాండ్ గ్రాబింగు, లేదంటే గంజాయి, లేదంటే హెరాయిన్, కొకైన్ లాంటిటువంటి వాటన్నిటి కూడా అడ్డాగా మారింది. ఒకప్పుడు కావల్లో ఉన్న వయసు కుటుంబీకులందరూ వస్త్ర వ్యాపారాన్ని మరో ముంబైగా తీసుకొచ్చినటువంటి వ్యాపారస్తులు ఉంటే ఇక్కడ కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గంజాయికి అడ్డాగా తీసుకొచ్చాడు. దీన్ని రూపుమాపాల్సిన బాధ్యత ఉంది. మంచి అధికారులను తీసుకొస్తాం, కావలిలో గంజాయి అనేది లేకుండా చేస్తాం, శాంతి భద్రతల్ని ఎటువంటి విఘాతం కలగకుండా, ఎటువంటి విఘాతం కలిగించే వ్యక్తులందరూ కూడా కట్టడి చేసి కావలిని ప్రశాంతంగా ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా మొట్టమొదటి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా మీరు కావలి నియోజకవర్గంలో ఏ సమస్యలపైన దృష్టి సారించబోతున్నారు మొట్టమొదటిసారిగా? ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి నోచుకొని ప్రాంతం ఏదైనా ఉందంటే ఒక కావలి. ఎమ్మెల్యే గారు గ్రావెల్ అమ్ముకోవడం, ఇసుక అమ్ముకోవడం, భూములు ఆక్రమించడం, దొంగలు వేయటం, ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడమే తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మొట్టమొదటి కావలిలో అభివృద్ధి కార్యక్రమాల్లో మొదటగా కావలి ప్రజలకు దాహత్యం తీర్చాల్సిన అవసరం ఉంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా ఈరోజు స్లమ్ ఏరియాలో ఇప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ రావడం లేదు. తప్పకుండా ముందు దాని మీద అతి తొందరలోనే మున్సిపల్ అధికారులతో రివ్యూ కండక్ట్ చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్ది ముందు ప్రజలందరూ కూడా మంచినీళ్ళ సదుపాయాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కావలకు వచ్చిపోయేదానికి 4 పక్కల రోడ్లు రవాణా సదుపాయం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటిని కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా 30,000 మంది రోజు నిరంతరం కావలి పట్టణానికి వచ్చిపోయే తుమ్మలపెంట రోడ్డు గత 6 సంవత్సరాలుగా నిర్వీర్యమైపోయింది. అతి త్వరలోనే కావలి తుమ్మలపెంట రోడ్డుని ప్రభుత్వ నిధులతో పాటు బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా
తీసుకునే విధంగా కాంట్రాక్టర్ నచ్చజెప్పి కాంట్రాక్టర్ చేత వర్కులు కూడా బిగిన్ చేయించి అతి తొందరలోనే వర్కులు బిగిన్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు రైల్వే క్రాసింగ్కి చాలా ఇబ్బందికరంగా ఉంది. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కూడా నిర్మాణానికి అన్నింటినీ కూడా మా ముఖ్యమంత్రి గారితో చర్చించి కావలి నియోజకవర్గం గురించి ఒక రివ్యూ తీపిచ్చి ముఖ్యమంత్రి సమక్షంలో రివ్యూ కండక్ట్ చేయించి కావలి సమస్యలన్నీ పరిష్కరించేదానికి ముందుంటాను. తప్పకుండా నాకు కావలి మీద ఒక అవగాహన ఉంది. సేవ చేయాలని భాగ్యంతో ఆలోచనతో ముందుకు వచ్చా. ప్రజలు ఈరోజు నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కావాలని అభివృద్ధి చేసే దాంట్లో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ అందరినీ కలుసుకుని మా పార్టీ కేడర్ అందరినీ కలుపుకుని ముందుకు పోతాం. కావలి అభివృద్ధి పథంలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కావలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్నటువంటి గ్రావెల్, మట్టి, అదేవిధంగా భూ మాఫియాలను అరికట్టి ఏదైతే కావలి నియోజకవర్గం మాఫియాకి అడ్డా అనే పేరును పోగొడటంతో పాటు కావలి నియోజకవర్గాన్ని ప్రజలందరికీ దాహాతని తీర్చేదానికి ప్రధానంగా కృషి చేస్తానని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెబుతున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.